అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈ శుక్రవారం కూడా నేనే మీకు స్నాక్స్ నేర్పిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఏం బాగోదు కదూ. అందుకనే ఇవాల్టి మన స్నాక్స్ కి నేను ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేశాను, చాలా స్పెషల్ గా మీ అందరికీ ఒక స్నాక్స్ నేర్పించడానికి. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో పాత్రలు ఎన్నెన్నో సీరియల్స్ చేస్తూ మనందరినీ మెప్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందం సీరియల్ తో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న భావన గారికి స్వాగతం చెప్పేద్దామా? సో లెట్స్ వెల్కమ్ భావన గారు. హలో భావన గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఒక విషయం చెప్పాలి, వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారు మాకైతే. థ్యాంక్ యూ, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వండర్ఫుల్. సో భావన గారు, ఇవాళ మీరు స్నాక్స్ కార్యక్రమానికి వచ్చేసారు, మేమైతే చాలా హ్యాపీ, దిల్ ఖుష్. సో చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఒక పండుగ రోజు ఇలా వాళ్ళ ముందుకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి భావన గారు స్నాక్స్ కి వచ్చేసారు కాబట్టి ఇవాళ మా ప్రేక్షకులందరికీ ఏం వంటను పరిచయం చేస్తున్నారు మీరు? బేసిల్ వడలు. సో ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. సో చాలా ఈజీగా చూస్ చేసుకున్నారు అండ్ తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు వెదర్ కి గానీ వర్షాకాలం కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, మనం ఎంత పూజలో బిజీగా ఉన్నా వాళ్ళకు మధ్య చేసి పెట్టేస్తూ ఉండొచ్చు. బట్ వండర్ఫుల్. బేసిల్ వడలు అంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. మరి ఆలస్యం చేయకుండా బేసిల్ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బేసిల్ వడలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన మినప్పప్పు, బేసిల్ లీవ్స్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, నూనె. బేసిల్ వడలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. బట్ అంతకన్నా ముందు భావన గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో భావన గారు, వరలక్ష్మి వ్రతం అంటే ఎగ్జామ్స్ కి క్వశ్చన్స్ అనగానే అందుకు కాదు భావన గారు, యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతం అనగానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో? వరలక్ష్మి వ్రతం అనగానే అసలు హస్బెండ్ కోసమే పూజే. సో డెఫినెట్ గా ప్రత్యేకంగానే చేసుకుంటాం. అయితే అత్తయ్య చెప్తూ ఉంటారు, సో ఏంటి ప్రొసీజర్ ఇలా చేయాలి ఏంటి అని. చిన్నప్పుడైతే అమ్మ ఎవరైనా చేసుకుంటుంటే ఏం కావాలో అది అందించడం అంతవరకే ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ గా మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి అత్తయ్య దగ్గర ఉండి కూర్చోబెట్టి చేయిస్తారనమాట. ఏంటి అని మొత్తం అన్ని పొద్దున్నే నుంచి ఇంకా అన్ని 5 o'clock కి 4 o'clock కి చెప్పలేను, ఎన్నింటికి ఎర్లీగా లేసినా కూడా చేస్తూనే ఉంటాం. నైట్ ఇంకా 10 o'clock దాకా వాయినాలు తీసుకోవడానికి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. సో మన ఆర్టిస్ట్లే చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళ షూట్ షెడ్యూల్ కానీ వాళ్ళ ఇంట్లో పూజ షెడ్యూల్ చూసుకొని వస్తారు. 10 o'clock దాకా వంగిన వాళ్ళమే పసుపులు రాస్తూ ఉండడాలు, బొట్టలు పెడుతూ ఉండడాలు. సో నైట్ 9 or 10 ఇంక ఇలాగే ఎలా ఉన్నానండి ప్లీజ్ అని ఇలాగే మాట్లాడుకోండి, డిస్టర్బ్ చేయకండి, ప్రస్తుతం రెస్ట్ కావాలి, రేపు పొద్దున షూట్ కి కూడా ఒక రోజు లీవ్ తీసుకుని ఎల్లుండి వస్తానండి. నెక్స్ట్ డే షూట్ అన్నారంటే నేను బెండ్ అయినట్టే ఉంటాను, ఎందుకంటే ఆ పసుపు అనేది ఒక పొల్లు కూడా అసలు పోకుండా మొత్తం క్లియర్ గా రాయాలి, ఆ బొట్లు పెట్టాలి. సో మా అత్తయ్య గారు అయితే ప్రత్యేకంగా అన్ని జాగ్రత్తగా చేయమ్మా, ఇవి చేయాలి అవి చేయాలి అంటారు. ఓకే. సో భావన గారు, మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాంటివన్నీ? లాస్ట్ ఇయర్ చేస్తూనే ఉన్నాను. ఇయర్ అంటే కొంచెం ఇలా వచ్చి ఆడియన్స్ ఇలా పలకరిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళిపోయి వాయినాలు ఇచ్చుకుని అన్ని చెయ్యాలి. అయితే ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోవాలంట, అంటే ఇలా కూడా అభిరుచి ప్రేక్షకులు కూడా కాస్త అలా పలకరించి అలరించి వెళ్దామని చెప్పి అలా వచ్చి క్విక్గా వెళ్ళిపోతా. అయితే అభిరుచి ప్రేక్షకులు అందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో భావన గారు, ఫస్ట్ ఏం చేస్తున్నాం మరి బేసిల్ వడలకి? ఫస్ట్ బౌల్ తీసుకుందాము. సో మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ మిక్స్ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ. సో బౌల్ ఇచ్చేసాను మీకు. ఫస్ట్ ఏం వేస్తున్నారు అందులోకి? మీ స్పూన్స్ కూడా రెడీగా ఉన్నాయి. నానబెట్టి నేను చెప్తాను నేర్చుకోండి ఫస్ట్. ఎక్స్పీరియన్స్ రోజు నేనే చేస్తా కాబట్టి నేను చెప్తాను. కాదు, మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ అలవాటు అవ్వాలి కదా, అలా ఇచ్చారా మీరు? నానబెట్టి రుబ్బిన మినప్పప్పు. నెక్స్ట్ 100 points. పచ్చిమిర్చి పాయింట్స్ కూడా మీరు ఇచ్చేసుకుంటారా? అంటే మీరు కరెక్ట్ అన్నారు కదా, అందుకని నేను 100 అనుకోకపోతే చాలా కష్టం. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగానే వేసుకోండి. సేమ్ నాలానే చెప్తున్నారు తెలుసా, మీరు రోజు ఫాలో అవుతారు కదా ప్రోగ్రామ్, అందుకనమాట. టైం ఎక్కడ ఉంటుందండి సీరియల్ చేస్తూ. జీలకర్ర తర్వాత మిరియాల పొడి వేసాను కొద్దిగా. ఓకే. తర్వాత ఉప్పు కూడా తగినంతే. ఓకే, టేస్ట్ కి సరిపడా. ఎస్.
ఆల్ రైట్. అండ్ బేసిల్ లీవ్స్. ఎస్. వెరీ నైస్. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని ఆయిల్ కాస్త వేడి చేసుకుంటే ఆ తర్వాత దీన్ని ఫ్రై చేయొచ్చు మనం వడల్లా చేసుకుని. ఓకే, సో మొత్తం మీద భావన గారు మన కోసం బేసిల్ వడలు చేస్తున్నారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవాళ స్నాక్స్ లో మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్ జరుపుకుంటున్నాం. భావన గారు వచ్చేసారు యాజ్ ఆర్ గెస్ట్. సో బేసిల్ వడలు చూస్తున్నారు కదండి, దానికి కావాల్సిన మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వడలు అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మంట పెట్టాల్సిందే. ఎవరికి అంటే స్టవ్ కి పండగ పుట్టాక మంట పెట్టాల్సిందే అంటే అంతే. ఆవిడ కొంచెం అలా లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే. బట్ ఫస్ట్ కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆల్ రైట్, సో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాం కదండి, అదనమాట సంగతి. యాక్చువల్లీ నేను అలా మాట్లాడినా కానీ మిమ్మల్ని బెదిరించడానికి కాదు, అలా ఫ్లో లో వస్తుంది భావన గారు. ఫ్లో వచ్చిన అవతల వాళ్ళు ఫ్లో అనుకోరు కదండి, బెదురుతారు కదండి. అయ్యో భావన గారు ఇంత భయపడ్డారా? పర్లేదు, మీ పక్కన నేను ఉన్నాను. ఎలా అన్నా మనం ఇద్దరం కలిసి వాళ్ళ వంటని విజయవంతం చేద్దాం. ఇంకా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్. విజృంభణలో నేను శోభన్ బాబు గారి కూతురు కింద చేశాను. శోభన్ బాబు గారితో కూడా చేశారు. భారతంలో బాలచంద్రలో బాలకృష్ణ గారి చెల్లెల కింద చేశాను. రాజేశ్వరి కళ్యాణంలో చిన్నప్పుడు మీనా నేను, అందులోని సురేష్ గారి హీరో. సో నేను చిన్నప్పుడు మీనాగా ఉంటాను అందులో. ఇలా చాలా ఉన్నాయి అనమాట మూవీస్. అయితే తమిళ్ అండ్ తెలుగు రెండు చేశాను నేను. ఆ తర్వాత సీరియల్స్ వచ్చాను. సీరియల్స్ లో నాకు బాగా బ్రేక్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఈటీవీలో వచ్చిన అందం సీరియల్ సుమన్ గారిది. సో అలా అక్కడి నుంచి మాకు భావన గారు చాలా దగ్గర అయిపోయారనమాట. ఐ మీన్ ఎస్పెషలీ బుల్లితెరకి. వెరీ వెరీ నైస్. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా భావన గారు, ఇప్పుడు మనం వడలు వేసేసుకోవచ్చా? వావ్, ఓకే. సో బేసిల్ వడలు ఎలా ఉంటాయి టేస్ట్ అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం. డెఫినెట్ గా అభిరుచి ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు, మనం కూడా చేసుకొని తిందామని అనుకుంటూ ఉంటారు. ఎస్ కదా, నో డౌట్ అబౌట్ ఇట్. వావ్, ఎస్. ఫస్ట్ వడ ఇప్పుడే మనం డీప్ ఫ్రై కి ఆయిల్ లో వేసాం అన్నమాట. ఫస్ట్ బాల్ వేసాం అన్నట్టు చెప్పారు. బట్టి అర్థమైంది జనాలు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు రోజు అని. తిట్టారా పొగిడారా? ఎలాగైనా అనుకోవచ్చు. అంటే మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోండి మొత్తం మీద, అదనమాట మ్యాటర్. చూసారా అన్ని యాంకర్ కే సాధ్యపడుతుందండి ఇలాంటి మాటలన్నీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకున్న వడ సరిపోతుంది ఈ కలర్? ఇది నాకు అని చెప్పాను కదా, నేను భావన గారు వేస్తారు ఇలాంటి బాగా వేయించుకొని తింటా క్రిస్పీగా కక్కలాడుతూ. ఇక్కడ వేయించేది నేను కదా, వేసే వాళ్ళే మీరు. తన కోసం ముందు తీసేసుకుంటున్నట్టు ఉంది. ఎస్. సో ఇప్పుడు వడాస్ అయితే అన్ని రెడీ అయిపోయాయి కదా భావన గారు. ఆల్ రైట్, సో బేసిల్ వడలు రెడీ అయిపోయాయండి. వేడి వేడిగా ఉన్నాయి కదా, భావన గారు చేశారు మన కోసం. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? మరి ఇప్పుడు ప్లేటింగ్ చూద్దామా? సో భావన గారు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్లేటింగ్? చాలా కలర్ఫుల్ గా ఉంది. ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ఇలాగే వాయినాలు ఇచ్చుకుంటాం కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇందులో పెట్టిస్తే ఇంకా బాగుంటుందని ఇలా. సూపర్ అండి. ఇప్పుడు మనం బేసిల్ వడలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక ఫైనల్ ప్లేటింగ్ చేసేసుకుందాం. అన్ని రెడీ అయిపోయాయి కాబట్టి మా ఇంటి అమ్మవారు మీరే కాబట్టి అమ్మవారికి సమర్పణ. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తున్న వాయనం? వరలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా బేసిల్ వడలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బేసిల్ వడలకి కావలసిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన మినప్పప్పు, బేసిల్ లీవ్స్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, నూనె. బేసిల్ వడలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టి రుబ్బిన మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, తగినంత ఉప్పు, బేసిల్ లీవ్స్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని వడల్లాగా చేసి వేసుకోవాలి. ఇవి వేయించుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే వరలక్ష్మి వ్రతం స్పెషల్ బేసిల్ వడలు
రెడీ. సో చూసారు కదండి బేసిల్ వడాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక ఆలస్యం చేయకుండా నేను భావన గారు ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాము. హియర్ వి గో. భావన గారు, అమ్మవారు ప్రసాదం ప్లీజ్. ప్రసాదం ప్లీజ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ప్రసాదం ఇద్దరం చక్కగా షేర్ చేసుకుందాం. ఎస్. క్రంచీగా వచ్చాయి కదా. ఎస్, క్రంచీగా వచ్చాయి. అండ్ ఇంకొకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. మేము స్పైసీ తక్కువగానే తింటున్నాం, రైట్? ఇంకో విషయం చెప్పనా, బేసిల్ వడలు అంటే ఏమో అనుకున్నాను భావన గారు. నిజంగా చెప్పాలంటే ఈ మినపప్పు కాంబినేషన్ తో తింటుంటే తులసి ఆకుల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సూపర్ గా ఉన్నాయి అబ్బా బేసిల్ వడలు. ఎందుకంటే రెగ్యులర్ గా మనం ప్రిపేర్ చేసుకునే వడలు గారెలు ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ బేసిల్ అంటే తులసి ఫ్లేవర్ తోని పండగ పూట అది కూడా ఈవినింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ బేసిల్ వడలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు ఇవాళ స్నాక్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఈ శుభదినాన నన్ను పిలిచినందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉండి కొంతమంది మనం చూస్తారు, బట్ అభిరుచి ద్వారా ఇలా చాలా మంది పండుగ పూట మీ ముందుకు నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ప్లెజర్. వీఆర్ ఫీలింగ్ రియలీ రియలీ హ్యాపీ. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మా పండుగని ఇంకా రెట్టింపు చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో చూడొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. భావన గారితో చాలా స్పెషల్ గా మనం ఎంజాయ్ చేశాం కదా. మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ తిరిగి కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ భావన గారు సేయింగ్ బాయ్ బాయ్.